ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఎలుకలు కొరకడం వల్ల శాశ్వతంగా బెడ్కే పరిమితమైన ఓ విద్యార్థి. పోనీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయిన ఓ డిఎడ్ స్టూడెంట్. ఈ ఇద్దరే కాదు, వీరిలాగే 50 మందికి పైగా పేద విద్యార్థులు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి బలయ్యారు. వాళ్ళ గురించి చెప్పడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడు మీ ముందుకొచ్చారు. శనివారం జరిగిన చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో మీరు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని విన్నారా? అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అల్లు అర్జున్ కు కాలు పోయిందా, కన్ను పోయిందా? ఇది అసెంబ్లీ వేదిక సాక్షిగా సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నలు. బన్నీకి బెయిల్ వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు అతని ఇంటికి క్యూ కట్టడంపై ఆయన వెళ్ళగక్కిన అసంతృప్తి ఇది. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? దీంతో పాటు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోయారని పదే పదే నొక్కి చెప్పారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున 25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత చెప్పించారు. गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर. నిజంగా ఇది మంచి నిర్ణయమే. ఓ ప్రజానాయకుడిగా శోక సంద్రంలో ఉన్న రేవతి కుటుంబాన్ని తల్లి చనిపోయి ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్న ఓ అబ్బాయిని ఆదుకోవడం గర్వించదగ్గ విషయం. ఇందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఇదే ప్రజా పాలకుడికి ఫుడ్ పాయిజన్, పాము కాట్లు వంటి ఘటనలతో మరణించిన 50 మందికి పైగా విద్యార్థుల కుటుంబాల ఘోష వినిపించడం లేదు. కడుపు కోతతో ఆర్తనాదాలు పెడుతున్న తల్లుల ఆవేదన కనిపించడం లేదా? అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ఘటన గురించి గంటకు పైగా మాట్లాడిన ముఖ్యమంత్రికి పిల్లల్ని కోల్పోయి ఆ తల్లులను పరామర్శించేందుకు నిమిషం సమయం కూడా లేదా? అసలు ఎందుకు ఆయన పాదాలు ఆ పేద కుటుంబాల ఇంటి వైపు వెళ్లడం లేదు? తన ఇంటిని వీడి బాధితుల నివాసానికి ఎందుకు బయలుదేరలేదు? రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన రేవంత్ సర్కార్ తమ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు వదిలిన విద్యార్థుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదు? ధైర్యం లేకపోవడమా? తమ తప్పులను అంగీకరించే దమ్ము లేకనా? లేకపోతే అక్కడ నిందలు వేయడానికి అల్లు అర్జున్ లాంటి స్టార్ సెలబ్రిటీ లేడనా? మరింత విడ్డూరమైన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ నేతలు వరుసగా కిమ్స్ ఆసుపత్రికి క్యూ కట్టారు. అసలు బన్నీ అరెస్టుకు ముందు వాళ్ళు శ్రీతేజ్ ఆరోగ్యంపై కనీస పట్టింపును కూడా ప్రదర్శించలేదు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్కు బెయిల్ దక్కిందో కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి పరామర్శల యాత్రలు మొదలుపెట్టారు. బన్నీ అరెస్ట్తో తమపై వచ్చిన వ్యతిరేకతను తిప్పికొట్టడం కోసమే సానుభూతిని తమ అస్త్రంగా మార్చుకోవాలని చూశారు. ఒకరి తర్వాత మరొకరు అటు ఆసుపత్రికి, ఇటు రేవతి ఇంటికి పరామర్శకు వెళ్లారు. సరే, ఈ పరామర్శలో రాజకీయ కోణం లేదని అనుకుందాం. నిజంగానే ఆ కుటుంబంపై కన్సర్న్తోనే వెళ్లారని భావిద్దాం. మరి ఇదే సానుభూతి గురుకుల విద్యార్థులపై ఎందుకు చూపలేదు? ముఖ్యంగా శైలజ అనే ఒక పేద విద్యార్థి 20 రోజుల పాటు వెంటిలేటర్పై చావు బతుకుల మీద ఉంటే కాంగ్రెస్ నేతలు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శ్రీతేజ్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పరామర్శించడం, ఆపై ఆయన శ్రీతేజ్ మెడికల్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం. అసలు ప్రభుత్వ విధాన ప్రకటన ఓ పోలీస్ ఆఫీసర్ నోట్ నుంచి రావడం ఏంటి? అసలు సంధ్యా థియేటర్ ఘటనలో తమ వైఫల్యమే లేదని సర్కార్ చెప్తోంది. అంటే తమ తప్పు లేకపోయినా ఘటనలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న సర్కార్ తమ వైఫల్యాలు ఉన్న వ్యవహారాల్లో ఇంకెంత బాధ్యతాయుతంగా ఉండాలి? ప్రతి ఘటనకు జవాబుదారీతనం తీసుకుంటూ మరోసారి ఆ తప్పులు దొరలకుండా ప్రజలకు భరోసాని ఇవ్వగలగాలి. మరి ప్రభుత్వ తీరు అలా ఉందా? బాధ్యతగా వెలుగుతోందా? ఇంతవరకు శైలజ కుటుంబానికి కనీస బాధ్యతగా ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదు రేవంత్ సర్కార్. ఈ వ్యవహారంలో కొంచెం కూడా ప్రభుత్వ కదలిక రానేలేదు. ఇంత జరిగినా కూడా రేవంత్ సర్కార్ ఇంకా మొద్దు నిద్ర పోతూనే ఉంది. అందుకే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి.
దాన్వాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్న లక్ష్మీ భవానీ కీర్తి పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 సార్లు ఆమెను ఎలుకలు కొరికాయి. దీన్ని బట్టి హాస్టల్స్లో మెయింటెనెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల జీవితాంతం బెడ్కే పరిమితం అవ్వాల్సిన దుస్థితి నెలకొంది. రేబీస్ వ్యాక్సిన్ అధిక సార్లు ఇవ్వడం వల్ల కాళ్ళు చచ్చుబడిపోయాయి. శాశ్వతంగా మంచాన పడింది. ఇకపై ఆమె తిరిగి తన కాళ్లపై నిలబడలేదు. తోటి స్నేహితులతో కలిసి ఆడుకోలేదు. మరి ఈ అమ్మాయి పరిస్థితిపై కాంగ్రెస్ నేతలకు జాలి కలగలేదా? ఆమెను ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు? భరోసా ఉంటామని ఎందుకు హామీ ఇవ్వలేదు? శ్రీతేజ్ విషయంలో కమిషనర్ సివి ఆనంద్ చేసిన ప్రకటనలాగే ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని ఏ ఆఫీసరు ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదు? శ్రీతేజ్ విషయంలో చూపిస్తున్న శ్రద్ధ లక్ష్మీ భవానీ విషయంలో ఏమైనట్టు? కారణం రాజకీయం కాదంటారా? లక్ష్మీ విషయంలో విమర్శలు వస్తున్న తరుణంలో ఇప్పుడు వెంకట లక్ష్మి అని మరో విద్యార్థిని ఫుడ్ పాయిజనింగ్తో మరణించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటున్న ఈ అమ్మాయి డిఎడ్ చదువుతోంది. టీచర్ కావాలని ఎన్నో కలలు కంది. కానీ ఇంతలోనే ఫుడ్ పాయిజన్ ఆమెను కాటేసింది. తమ బిడ్డ టీచర్ అయి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న తల్లిదండ్రుల కల ఫుడ్ పాయిజన్ ఘటనతో చెదిరిపోయింది. వీరి ఆశయాలను కనిపించిన 19 ఏళ్ల కళ్ళను చిదివేసిన పాపం ఎవరిది? అసలు ఎందుకు రేవంత్ సర్కార్ వీటిపై మాట్లాడడం లేదు? ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలకు బాధ్యులెవరు? విద్యాశాఖను అంటిపెట్టుకున్న రేవంత్ రెడ్డా, లేక రేవంత్ ఆదేశించిన నిర్లక్ష్యం వీడని అధికారులుదా? ఎన్నికల ప్రచారం కోసం ఇతర రాష్ట్రాలకు, రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ దాదాపు 30 సార్లు చుట్టేసిన రేవంత్ తన పాలనలో ప్రాణాలు కోల్పోయిన ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా? ఇంతమంది మరణిస్తుంటే ఒక్క బాధిత కుటుంబాన్ని అయినా సీఎం పరామర్శించారా? రాజకీయాలకు ఉన్న విలువ పేద బిడ్డల ప్రాణాలకు లేదా రేవంత్? సరే, ఈ వరుస ఫుడ్ పాయిజన్ వెనుక సర్కారు చెప్తున్నట్టుగా కుట్రే ఉందని అనుకుందాం. మరి నిగ్గు తేల్చాల్సింది ఎవరు? మొత్తం అధికార యంత్రాంగం నీ చేతుల్లోనే ఉంది కదా. ఓ కమిటీ వేసి ఎందుకు నిజ నిజాలను వెలికి తీయలేదు? కుట్రకోణం ఎందుకు బయట పెట్టలేదు? కుట్రకోణం ఉన్నా బయట పెట్టలేని అసమర్థులు మీరే అని అంగీకరిస్తున్నారా? ఓవరాల్గా రేవంత్ వ్యవహార శైలి ఎలా ఉందంటే, ప్రముఖుల వల్ల జరిగే తప్పిదాల్లో మేము జోక్యం చేసుకుంటాం, తూతూ మంత్రంగా సహాయార్థం అందించి పబ్లిసిటీ కొట్టేస్తాం, మా వల్ల జరుగుతున్న తప్పులపై మాత్రం స్పందించమని ప్రత్యక్షంగానే చెప్తున్నట్టు అనిపిస్తోంది. పబ్లిసిటీ కోసం పాకులాడడానికి మీరేం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అయినా అల్లు అర్జున్ కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. అలాంటప్పుడు సభలో 1.5 గంటల సేపు చర్చ పెట్టాల్సిన అవసరం ఏంటి? తనపై వస్తున్న నెగిటివిటీని డైవర్ట్ చేసుకోవడానికి కాదా?